మనం వైసీపీలో ఈ మధ్య కాలంలో చూస్తే ఒక తెగింపు కనిపిస్తుంది. జగన్ గూడా తిరగబడదాం, పోరాడదాం, ఏమవుతుంది అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ధైర్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. సో, ఫస్టు బిగినింగ్‌లో ఉన్న భయమైతే వైసీపీలో లేదు. మనం గూడా పోరాడదాం. మహా అంటే ఏం చేస్తారు? 4 దెబ్బలు కొడతారు, జైలుకి పంపిస్తారు. ఇంతే గదా! కానీ చేద్దాము అన్న పద్ధతిలో కనిపిస్తుంది. అందుకనే మొన్న మన గోరంట్ల మాధవ్ గట్టిగా తిరగబడి జైలుకెళ్ళడం, తర్వాత చాలామంది కూడా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడడం ఇది చేస్తున్నారు. ఈ రీసెంట్‌గా ఈ ట్రెండ్ అయితే బాగా పెరిగింది. జగన్ 4 ఈవెన్ మన రాధాకృష్ణ కూడా ఓపెన్‌గా రాశాడు. మామూలుగా అయితే అందరూ కూడా భయపడి ఒక 1 ఇయర్ కనీసం ఉంటారు. చంద్రబాబు కోలుకోవడానికైతే 2 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ ఇంకా కోలుకోవట్లేదు. కానీ జగన్ మాత్రం 4 నెలలను కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు అని వాళ్ళే పొగిడే పరిస్థితి ఉంది. ఏదేమైనా అంటే ఏ గవర్నమెంటు వైలెన్స్ కావచ్చు, లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధించడం కావచ్చు, ఇదైతే పెద్ద ఎత్తునే చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున చేస్తుంది. కానీ దీనికి పర్పస్ ఏంటి? ఒకటి రివెంజ్. గతంలో మనల్ని వేధించారు కాబట్టి మనం ఇప్పుడు వీళ్ళని వేధించాలనేది ఒకటి రివెంజ్. 2 డైవర్షన్. తమ ప్రభుత్వంలో వైఫల్యాలను కప్పించుకోవాలనుకున్నప్పుడంతా కూడా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ప్రజల డైవర్షన్ చేద్దాం అనేది రెండోది. మూడోది వైసీపీని నిర్వీర్యం చేయాలి. మ్యాక్సిమం నిర్వీర్యం చేసేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మన గెలుపుకి ఇబ్బంది ఉండదు, లోకేష్ సీఎం కావడానికి ఇబ్బంది ఉండదు. ఈ 3 ప్రధాన లక్ష్యాలతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగి వేధింపులు అనేవి, కేసులు అనేవి మొదలుపెట్టింది. ఈ క్రమంలో వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇది వాళ్ళకి ఏమి తక్కువ లేదు. 40% ఓటు బ్యాంక్. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి చెక్కు చెదరలేదు నిజానికి. ఇంత వేవ్లో ఉన్నా వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చినా సీట్లు వేరు, ఓటింగ్ వేరు. సో ఓటింగ్ అనేది ఉంది కాబట్టి దీన్ని సీట్లుగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మనం చేసిన తప్పులేంటి అనేది ఒకటైతే, రెండోది చంద్రబాబు వ్యూహాలకి ప్రతి వ్యూహాలు మనం చేయాలి. మనం ప్రతిపక్షాలంటే కామన్, ఇవి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మనం నిలబడదాం, ఫైట్ చేద్దాం అనేది వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు. సో జగన్ కూడా దాన్ని గుర్తించి, నేను తప్పులు చేశాను గతంలో, కార్యకర్తలను పట్టించుకోలేదు, ఇప్పుడు నేను కార్యకర్తలను పట్టించుకుంటున్నాను అంటూ దానికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు అవన్నీ, లీగల్ నెట్వర్క్, ఫ్రేమ్వర్క్లు, సపరేట్గా వాళ్ళ కోసం కొంతమంది నియమించడం, ఇవన్నీ చేస్తున్నాడు. వ్యవస్థల్ని రీఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గతంలో విడుదల రజని వన్ ఆఫ్ ద యాక్టివ్ పర్సన్స్ ఇన్ ద వైసీపీ. సో ఆమె నిజానికి తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వచ్చింది. ఫస్ట్ ఆమె తెలుగుదేశంలోని పార్టీలో చేరింది, దాని తర్వాత వైసీపీలోకి వచ్చింది. వైసీపీలో జగన్ కూడా ఆమెకి సెకండ్ టర్మ్లో మినిస్టర్గా ఇచ్చాడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సో ఇప్పుడు తెలుగుదేశం టార్గెట్ చేసే వాళ్ళల్లో ఈమె నెక్స్ట్ టార్గెట్ ఈమెని పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ ఏమో సోషల్ మీడియాని, కొంతమంది అధికారులని టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. తెలుగుదేశం రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళందరినీ మెల్లగా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా వల్లభనేని వంశీ కావచ్చు, తర్వాత పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకోవడం. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు నడుస్తుంది, కసిరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా జైలు వేశారు. సో అలా మెల్లమెల్లగా స్క్రీన్ ప్లే భాషలో చెప్పాలంటే ప్లాట్ థిక్ అవుతూ వెళ్తూ ఉంది. సో ఆ క్రమంలో ఈమె రజనీ కూడా స్ట్రీట్ బ్యాటిల్ చేద్దామని డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో నిన్న ఏం జరిగింది, అసలు రజనీ మీద ఉన్న కేసులు ఏంటి, రజనీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఈ విషయాలు మనం చూద్దాం. నిన్న ఏం జరిగిందంటే, యాక్చువల్గా రజనీ ఒక దగ్గర ఒక అసిస్టెంట్ లాగా పనిచేసే ఒక అతను ఉన్నాడు. అతను మానుకొండ శ్రీకాంత్ రెడ్డి. ఈ శ్రీకాంత్ రెడ్డి మీద కేసు ఉంది గతంలో. ఆ కేసు ఏంటంటే, ఇతను కోడిగుడ్లు మధ్యాహ్నం భోజనం పథకంలో కోడిగుడ్లు సప్లై చేసే ఏజెన్సీ ఒక అతనికి ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర 28 లక్షలు తీసుకున్నాడు. మున్నంగి రత్నిరెడ్డి అతని పేరు. ఈ మున్నంగి రత్నారెడ్డి అనే అతని దగ్గర 28 లక్షలు తీసుకున్నాడని ఇతను కేసు పెట్టాడు. సో ఆ కేసులో మామూలుగా అయితే చీటింగ్ కేసు కిందకు వస్తుంది, దీనికి అరెస్టులు చేయాల్సిన స్థాయిలో ఉండదు. కానీ వీళ్ళు పార్టీ 1A నోటీసులు ఇచ్చారు. 35 ఇప్పుడు 3 అని ఉంటుంది బ్రాకెట్, బిఎన్ఎస్ఎస్. ఇది మామూలుగా సిఆర్పిసి కింద 41A నోటీస్ ఇచ్చారు. కానీ అతను రాలేదు కాబట్టి అరెస్ట్ చేయాలనుకున్నారు. ఈ లోపల అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు, దొరకట్లేదు.
ఈ క్రమంలో ఏమైందంటే నిన్న ఈమె అక్కడ ఒక జంగాలపల్లిలో వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంది. ఆమె కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ అంటే రూరల్ చిలకలూరుపేట పోలీస్ స్టేషన్. సిఐకి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ పుల్లారావు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి మానుకొండపల్లి అనే ఏరియా దగ్గర కారు ఆపారు. వీళ్ళ కాన్వాయ్ వెళ్తుంటే ఆపి అతన్ని కారులో ఉన్నాడా లేదా చూడడానికి ట్రై చేస్తుంటే ఈమె దిగేసి చాలా గట్టిగా అడ్డుకుంది. ఆ వీడియో అంతా కూడా బయటకు వచ్చింది. ఆమె మర్యాదగానే మాట్లాడుతుంది. సిఐ గారు నా మాట వినండి, నేను తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను, మీరు కార్లోకి వెళ్ళకండి అని గట్టిగానే మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు అతన్ని లాక్కండి బయటికి అని నేను వచ్చి తీసుకొచ్చి అప్పగిస్తాను. మేబీ ఆమె ఇక్కడ అవమానకరంగా ఉంటుంది, అతను ఈడ్చుకుపోతారేమో, మర్యాదగా నేనే వచ్చి అప్పగిస్తానని ఆమె మాట్లాడుతుంది. వీళ్ళు వినట్లేదు. ఎందుకంటే ఈమె దాచిపెడుతుంది, కారులో లేడని చెప్పేస్తుంది అనేది వీళ్ళు అనుకుంటున్నారు. సో ఉన్నాడు కారులో, ఇప్పుడే తీసుకెళ్ళాలి, మళ్ళీ ఈమె తెచ్చిస్తుందో లేదు ఎవరికి తెలుసు అనేది వాళ్ళ బాధ ఉండదు.